ఓం శాంతి. పరమాత్మ ధర్మస్థాపకుల అవతరణ, వాళ్ళ యొక్క కర్తవ్యాల్లో తేడా ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం కల్పానికి ఒకసారి సంగమ యుగంలోనే పరమాత్ముని అవతరణ జరుగుతుంది. ఆ సమయంలో తన దివ్య కర్తవ్యాలు భిన్నమైన అవతారాల రూపంలో కీర్తింపబడతాయి. అందుకే కల్పంలో సంగమ సమయమే సర్వశ్రేష్ఠ మనబడుతుంది. పరమాత్మ దివ్య అవతరణ సమయాన్ని సవివరంగా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆయన దివ్య అవతరణ మహత్యం తెలుసుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. నేడు మానవుడు తన అహంకారాన్ని చరమసీమ వరకు విస్తరింపచేసి మానవతా విలువల్ని పోగొట్టుకున్నాడు. మనమంతా ఈర్ష్యా ద్వేషాలను వ్యాపింపచేయడంలో అనుభవం సాధించటమే కానీ ప్రేమ అనురాగాలని పెంపొందించుకోవడంలో ఓటమిని పొందాం. చంద్రగ్రహం వరకైతే చేరుకోగలిగాం, కానీ ఇరుగు పొరుగులతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడంలో విఫలమయ్యాం. బాహ్య ప్రపంచాన్ని జయించాలనే ప్రయత్నం చేశాం, కానీ అంతర్గతం పట్ల ఉదాసీనంగా ఉన్నాం. పర్యావరణ కాలుష్యం అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని గురించి మనం చింతిస్తాం, కానీ కలుషితమైన ఆత్మను శుద్ధి చేయలేకపోతున్నాం. మనం ఎంతో వేగంగా పనులు చేయగలం, కానీ ధైర్యాన్ని కోల్పోయాం. విద్యావంతులయ్యాం అనుకుంటున్నాం, కానీ నడవడికలో వెనకబడిపోయాం. మనం ఎన్నో వస్తువులు సేకరిస్తాం, కానీ వాటిని చాలా తక్కువగా వినియోగిస్తాం. జీవితంలో ఆయుష్ చాలా ఉంది, కానీ సఫలీకృతమైన జీవితాన్ని ఏర్పరచుకోవడంలో ఓడిపోయాం. మన గురించి ఆలోచిస్తామే కానీ ఇతరుల గురించి ఆలోచించడంలో ఎంతో వెనకబడిపోయాం. కంప్యూటర్ తయారు చేశామే కానీ మనసు బుద్ధికి యజమాని కావడం మర్చిపోయాం. అనేక రకాల డిగ్రీలు పుచ్చుకున్నామే కానీ సంస్కారాల్ని శ్రేష్టంగా మలుచుకోలేకపోయాం. అంటే మనం ఇప్పుడు ఎన్నో విలువల్ని నిర్లక్ష్యం చేశాం. అందువలనే సమాజంలో మానవతా విలువలు నశించిపోయాయి. ఇలాంటి సమయంలోనే పరంపిత పరమాత్మ దివ్య అవతరణ జరుగుతుంది. ద్వాపరయుగం నుండి విభిన్న ధర్మస్థాపకులు పరంధామం నుండి ఈ సృష్టి రంగస్థలంపైకి రావడం మొదలైంది. వారు నైతిక పతనాన్ని ఆపి సమాజంలో నూతన విలువల్ని ప్రతిపాదించే ప్రయత్నం చేస్తారు. కానీ పరమాత్ముడు చేసే దివ్య కర్తవ్యాలు వారు చేయలేరు. పరమాత్మ అవతరించి తమోప్రధాన సమాజాన్ని, సృష్టిని సతోప్రధానంగా సర్వశ్రేష్టంగా చేస్తారు. అందుకే ఆయనను పతిత పావనుడు అంటారు. కానీ ధర్మస్థాపకులు రజో ప్రధాన ప్రపంచ పతనాన్ని ఆపుతారే కానీ సమాజాన్ని, సృష్టిలోని పంచతత్వాలను సతోప్రధానంగా చేయలేరు. ధర్మస్థాపకులు సృష్టి రంగస్థలంపైకి వచ్చినప్పుడు వారి వెంట తరువాత కూడా వారి ధర్మాన్ని అనుసరించే అనుయాయులు కూడా వస్తారు. తర్వాత అదే ధర్మంలో అనేక సాంప్రదాయాలు ఏర్పడతాయి. వారు భిన్న రూపాల్లో తమ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ పరమాత్మ సత్యుగం నుండి ఇప్పటి వరకు జన్మ తీసుకునే ఆత్మలందరికీ ఈశ్వర్య కర్తవ్యాల జ్ఞానాన్ని ఇస్తారు. ధర్మస్థాపకులు ధర్మస్థాపన తర్వాత విభిన్న నామరూప దేశ కాలాలలో జన్మ తీసుకుంటూ తమ ధర్మరక్షణ కర్తవ్యాన్ని కలియుగ అంతం వరకు చేస్తూ ఉంటారు. వారికి తమ ధర్మరక్షణార్థం అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే
వారు జనన మరణ రహితులు కారు. పరమాత్మ మాత్రమే జనన మరణ చక్రం నుండి సదా విముక్తుడు. కానీ సత్యుగ దైవీ సృష్టిని స్థాపించి దాన్ని పాలన చేయుటకు సత్య త్రేతాయుగాలలో అవతరించారు. ఆయన తన పిల్లల్లోనే గొప్ప ఆధ్యాత్మిక శక్తిని నింపి వారి జీవితాన్ని శ్రేష్టంగా చేసి నూతన సృష్టి పాలనకై వారిని యోగ్యులుగా చేస్తారు. ఈ సృష్టి రంగస్థలంపై దేవతా రాజ్యం అఖండం స్థిరమైనంగా నిర్విఘ్నంగా 2500 సంవత్సరాలు నడుస్తుంది. కానీ ధర్మస్థాపకులెవరు నిర్విఘ్నంగా ఉండరు. కలియుగంలో వారెన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరమాత్మ సర్వశక్తివంతుడే, కానీ ధర్మస్థాపకులు కారు. వారేదో విధంగా పరమాత్మ అవతరణతో తమ సంబంధాన్ని జోడించవలసి ఉంటుంది. ఆ సంబంధం ఆధారంగానే వారు రజో ప్రధాన సృష్టిలో ధర్మస్థాపన చేయగలుగుతారు. త్రికాలదర్శి అయిన పరమాత్ముని అవతరణ సమయంలోనే వినాశనం జరుగుతుంది. కానీ ధర్మస్థాపకుల అవతరణ సమయంలో జరగదు. వీరు 2500 సంవత్సరాలు సృష్టి రంగస్థలాన్ని మరమ్మత్తు చేస్తారే కానీ నూతన సృష్టిగా దానిని మార్చలేరు. ధర్మస్థాపకుల అవతరణ తర్వాత వారి అనుయాయులు సంఖ్య పెరిగినప్పుడు వారి ఆలోచనలకు రాజాశ్రమం లభిస్తుంది. వారి సిద్ధాంతాలు తీవ్ర వేగంతో సమాజంలో వ్యాప్తం చెందుతాయి. కానీ పరమాత్ముని సత్య సంతానం 5000 సంవత్సరాల నుండి ఈ సృష్టిపైన ఉండడం వలన వారి రాజ్యం పాత ప్రపంచంలో ఉండదు. నూతన ప్రపంచంలోనే వారికి విశ్వమహారాజా, విశ్వమహారాణి పదవులు లభిస్తాయి. ధర్మస్థాపకులు అనుచరులు ఈ సమయంలోనే రాజ్యభాగ్యాన్ని పొందుతారు. కానీ విశ్వ సామ్రాజ్యం మాత్రం పొందలేరు. వారి రాజ్యం చిన్న భిన్నమవుతుంది. వారు ఒకే ధర్మాన్ని స్థాపిస్తే పరమాత్మ ఒకేసారి 3 ధర్మాలను అనగా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ పునఃస్థాపన చేస్తారు. పరమాత్మ పిల్లలైన వారు తమకు, లోకానికి, పరమాత్మకు ప్రీతి పాత్రులైనప్పుడే శ్రేష్ఠ పదవికి అధికారులవుతారు. వారు పవిత్రత యొక్క విలువను సంగమయుగంలో పూర్తిగా పాటించాలి. ధర్మస్థాపకులు అనుచరులు పవిత్రతను ఆచరించవలసిన అవసరము ఉండదు. పరమాత్మ తమ పిల్లలకిచ్చే గొప్ప వారసత్వాన్ని ధర్మస్థాపకులు వారి అనుచరులకు ఇవ్వలేరు. ఎందుకంటే తండ్రి మాత్రమే వారసత్వాన్ని ఇస్తాడు, కానీ సోదరుడు ఇవ్వలేడు. ధర్మస్థాపకుల కర్తవ్యం ఈ సృష్టిలో ద్వాపరయుగం నుండి మొదలవుతుంది. కానీ వారికి సాక్షాత్కారాలు కావు. పరమాత్ముని మరో దివ్య కర్తవ్యం ద్వాపరయుగం నుండి అంశమాత్రంగా మొదలవుతుంది. ద్వాపరయుగం నుండి భక్తులకు వారి భావన అనుసారంగా మనోకామనలను తీరుస్తూ సాక్షాత్కారం కూడా చేయిస్తారు. ఈ సాక్షాత్కారం చేయించే తాళం చెవి కేవలం ఆయన వద్దే ఉంటుంది. ఇలా పురుషోత్తమ సంగం యుగంలో పరమాత్మ దివ్య అవతరణ గొప్పతనాన్ని, శ్రేష్టతని అర్థం చేసుకుని ఆచరించే ఆత్మలు కూడా శ్రేష్ఠ ఫలమనే పదవిని పొందుతారు. అందుకే దీన్ని వజ్ర సమానమైన యుగంగా భావిస్తారు. పురుషోత్తమ సంగం యుగాన్ని యథార్థ రూపంలో అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. ఓం శాంతి.